హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. సోషియాలజీ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అనేది చూద్దాం. ఇది ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. బలహీన వర్గాలు ఎస్టీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 జనవరి 26, 2014. 2 జూన్ 2015. థర్డ్ ఆప్షన్ 15th ఆగస్ట్ 2014. 15th ఆగస్ట్ 2016. ఆన్సర్ ఆప్షన్ 3 15th ఆగస్ట్ 2014. థర్డ్ క్వశ్చన్, మొట్టమొదటి ఏ దేశంలో అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించారు? ఆప్షన్ 1 డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఆన్సర్ ఆప్షన్ 2 నార్వే. ఫోర్త్ క్వశ్చన్, వనబంధు కళ్యాణ్ యోజన దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 అటవీవాసులు, గిరిజనులు, అటవీకరణ, క్రూర మృగాలు. ఆన్సర్ ఆప్షన్ 4 క్రూర మృగాలు. ఫిఫ్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 5వ మరియు 6వ షెడ్యూల్లోని నిబంధనల ప్రధాన ఉద్దేశం? ఆప్షన్ 1 సరిహద్దు రాష్ట్రాల అన్ని ప్రయోజనాలను కాపాడటం. ఆప్షన్ 2 పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలను నిర్ణయించడం. ఆప్షన్ 3 రాష్ట్రాల మధ్య సరిహద్దులను నిర్ణయించడం. ఆప్షన్ 4 గిరిజనుల హక్కులను రక్షించడం. ఆన్సర్ ఆప్షన్ 4 గిరిజన హక్కులను రక్షించడం. సిక్స్త్ క్వశ్చన్, తెలంగాణ అక్షరాస్యత రేటు అత్యంత ఎక్కువగా ఎవరిలో ఉంది? ఆప్షన్ 1 అగ్రవర్ణాలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు. ఆన్సర్ ఆప్షన్ 4 షెడ్యూల్ తెగలు. సెవెంత్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రాంతాలు, తెగల పరిపాలన, నియంత్రణ అంశాలు అంకితం అయ్యింది. ఆప్షన్ 1 4వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. ఆన్సర్ ఆప్షన్ 2 5వ షెడ్యూల్. సిక్స్త్ క్వశ్చన్, 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాలు. ఆప్షన్ 1 అస్సాం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర. ఆప్షన్ 2 అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం. ఆప్షన్ 3 అస్సాం, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాం. ఆప్షన్ 4 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఆన్సర్ ఆప్షన్ 4 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 10th క్వశ్చన్, ఆధునిక భారతదేశంలో ఏ జంట శూద్రుల మహిళల విద్యకు కృషి చేశారు? ఆప్షన్ 1 లాలా లజపతి రాయ్, గులాజ్ దేవి, తిలక్, సత్యభామ, నెహ్రూ, కమలా నెహ్రూ, జ్యోతిబా పూలే. ఆప్షన్ 4 జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. ఆన్సర్ ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి? ఇది ఇందాక మనం ఎస్టీ చూసాం కదా, ఇప్పుడు ఎస్సీ సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ 1 జస్టిస్ కె రామస్వామి, జస్టిస్ వి రామస్వామి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్, జస్టిస్ పిడి దినకరన్. ఆన్సర్ ఆప్షన్ 3 జస్టిస్ కేజీ బాలకృష్ణన్. సెకండ్ క్వశ్చన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ కింద ఉండే గిరిజన జనాభా శాతం? ఆప్షన్ 1 మొత్తం శాతంలో 30% లేదా అంతకంటే ఎక్కువ. ఆప్షన్ 2 మొత్తం శాతంలో 40% లేదా అంతకంటే ఎక్కువ. ఆప్షన్ 3 మొత్తం శాతంలో 50% లేదా అంతకంటే ఎక్కువ. ఆప్షన్ 4 మొత్తం శాతంలో 60% లేదా అంతకంటే ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ 3 మొత్తం శాతంలో 50% లేదా అంతకన్నా ఎక్కువ. థర్డ్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ అక్షరాస్యత ఎంత? ఆప్షన్ 1 49.51%, 58.9%, 64.2%, 65.5%. ఆన్సర్ ఆప్షన్ 1
49.51%. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పడింది? ఆప్షన్ 1 1999, 2001, 1989, 1995. ఆన్సర్ ఆప్షన్ 1 1999. ఫిఫ్త్ క్వశ్చన్, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణ జిల్లా? ఆప్షన్ 1 ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్. ఆన్సర్ ఆప్షన్ 1 ఖమ్మం. సిక్స్త్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జనాభా అత్యధిక శాతం గల జిల్లా? ఆప్షన్ 1 వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్. ఆన్సర్ ఖమ్మం. సెవెంత్ క్వశ్చన్, సత్యశోధక్ సమాజ స్థాపకుడు? ఆప్షన్ 1 అంబేద్కర్, జ్యోతిబా పూలే, దేశ్ముఖ్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ ఆప్షన్ 2 జ్యోతిబా పూలే. ఎయిత్ క్వశ్చన్, చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా? ఆప్షన్ 1 నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్. ఆన్సర్ ఆప్షన్ 2 మహబూబ్ నగర్. నైన్త్ క్వశ్చన్, బలహీన వర్గాల అభ్యున్నతి ఎవరి చేతిలో ఉంది? ఆప్షన్ 1 స్వచ్ఛంద సంస్థలు, ఇరుగు పొరుగు, ప్రభుత్వం, స్నేహితులు. ఆన్సర్ ప్రభుత్వం. 10th క్వశ్చన్, బలహీన వర్గాలు అనగా? ఆప్షన్ 1 శారీరక బలహీనులు, ఆర్థికంగా బలహీనులు, వికలాంగులు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయలేని వాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ 4 వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయలేని వాళ్ళు. 11th క్వశ్చన్, డీనోటిఫైడ్ మరియు సంచార జాతుల కమిషన్ చైర్మన్? ఆప్షన్ 1 శ్రావణ్ సింగ్ రాథోడ్, బికూరామ్, కరియముండా, బాబులాల్ మరాడి. ఆన్సర్ ఆప్షన్ 2 బికూరామ్. 12th క్వశ్చన్, క్రింది ప్రవచనాల్లో ఏవి సరైనవి కావు? ఆన్సర్ ఆప్షన్ 2 1, 2 రాంగ్. కరెక్ట్ ఏంటో చూసుకుందాం. జాతీయ మహిళా కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ. ఆప్షన్ 4 జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎన్సిడబ్ల్యూ ఉమెన్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అంట. ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ రెండు. 13th క్వశ్చన్, గిరిజనుల భూముల రక్షణకై చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు? ఆప్షన్ 1 1F68, 1F70, 1F60, 1F64. ఆన్సర్ ఆప్షన్ 2 1F70. ఓబీసీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద తెలంగాణలో ఓబీసీ విద్యార్థులకు లభించే మొత్తం ఆర్థిక సహాయం ఎంత? ఆప్షన్ 1 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. ఆన్సర్ ఆప్షన్ 4 20 లక్షలు. సెకండ్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షులుగా కాకా కాలేల్కర్ నియామకం జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1951, 1953, 1954, 1952. ఆన్సర్ ఆప్షన్ 2 1953. థర్డ్ క్వశ్చన్, 2016లో తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది వారిలో ఎవరిని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా గుర్తించింది? ఆప్షన్ 1 డి శ్రీనివాస్, జులూరి గౌరీశంకర్, నారదాసు లక్ష్మణరావు, బిఎస్ రాములు. ఆన్సర్ ఆప్షన్ 4 బిఎస్ రాములు. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 జాతీయ షెడ్యూల్ కులాలు కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ. జాతీయ మహిళల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 2 3, 4 సరైనవి. అంటే జాతీయ ఎన్సిఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ.
ఎస్సీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధ సంస్థే. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు. జాతీయ మహిళల కమిషన్ అనేది చట్టబద్ధమైన సంస్థ, షెడ్యూల్ కులాలు అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అందుకు ఈ 2 తప్పైనవి, 3, 4 సరైనవి. వెనుకబడిన తరగతుల కమిషన్ ఓబీసీ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థలు. అవి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. 5th క్వశ్చన్, ఓబీసీ రిజర్వేషన్ విషయంలో ఈ క్రింద అంశాలను అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 4, 2, 1, 3, 4. ఫస్ట్ కాకా కాలేల్కర్ కమిషన్ వస్తుంది. సెకండ్ రేణుకా రే అధ్యయనం బృందం వస్తుంది. థర్డ్ వన్ దేబర్ కమిషన్, తర్వాత మండల కమిషన్. ఫస్ట్ కాకా కాలేల్కర్, తర్వాత రేణుకా రే అధ్యయన బృందం, నెక్స్ట్ దేబర్ కమిషన్, లాస్ట్లో మండల కమిషన్ వస్తుంది. 6th క్వశ్చన్, మానభంగానికి గురై కోమాలోనికి వెళ్ళి 42 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితిని అనుభవించిన ఆమె పేరు భారతదేశంలో కారుణ్య మరణం అంశంపై జరిగే చర్యలలో ముఖ్యాంశంగా ఉంది. ఆమె ఎవరు? ఆప్షన్ 1 అరుణ శర్మ, అరుణ షాన్బాగ్, ఉర్మిళా షారోన్, అరుణిమా షారోన్. ఆన్సర్ ఆప్షన్ 2 అరుణ షాన్బాగ్. 7th క్వశ్చన్, జాట్ల రిజర్వేషన్పై ఇటీవల నివేదిక సమర్పించిన కమిటీ చైర్మన్. ఆప్షన్ 1 ముకుల్ ముద్గల్, రాజేంద్రయల్ లోధా, జస్టిస్ నరసింహారెడ్డి, ప్రకాష్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రకాష్ సింగ్. 8th క్వశ్చన్, ఓబీసీలలో క్రిమి లేయర్ను గుర్తించే ప్రాతిపదికలను సూచించింది. ఆప్షన్ 1 మండల కమిషన్, హవనూర్ కమిషన్, రామానందం ప్రసాద్ కమిటీ, జస్టిస్ రాజేందర్ ప్రచార్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 రామానందం ప్రసాద్ కమిటీ. 9th క్వశ్చన్, కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య. ఆప్షన్ 1 3743, 3437, 3734, 3434. ఆన్సర్ ఆప్షన్ 1 3743 కులాలు. 10th క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించని అంశం. ఆన్సర్ ఆప్షన్ 4 వెనుకబడిన తరగతులను స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. ఇదనేది 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించింది కాదు. 11th క్వశ్చన్, ఏ ప్రధానమంత్రి కాలంలో మండల కమిషన్ను ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, విపి సింగ్, పివి నరసింహారావు. ఆన్సర్ ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్. 12th క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నియమించవచ్చు. ఆప్షన్ 1 ఆర్టికల్ 342, ఆర్టికల్ 344, ఆర్టికల్ 340, ఆర్టికల్ 339. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 340. 13th క్వశ్చన్, ఈ క్రింది ఏ కులాన్ని ఓబీసీలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆప్షన్ 1 పటేళ్ళు, మీనాలు, జాట్లు, గుజ్జర్లు. ఆన్సర్ ఆప్షన్ 3 జాట్లు. 14th క్వశ్చన్, జాతీయ వెనుకబడిన తరగతులు ఓబీసీ కమిషన్ అనేది. ఆప్షన్ 1 రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, అర్ధ న్యాయ సంస్థ, పూర్తి న్యాయ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 అర్ధ న్యాయ సంస్థ. 15th క్వశ్చన్, వెనుకబడిన తరగతుల మీద మొట్టమొదటిసారిగా వేసిన కమిషన్. ఆప్షన్ 1 కాకా కాలేల్కర్ కమిషన్, బీపీ మండల్ కమిషన్, జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఏవి కావు. ఆన్సర్ ఆప్షన్ 1 కాకా కాలేల్కర్ కమిషన్. 16th క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ తొలిసారిగా ఎప్పుడు కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆప్షన్ 1 1952,
1962, 1953, 1963. ఆన్సర్ ఆప్షన్ 3 1953. 17th క్వశ్చన్. ఓబీసీ మీద వేసిన రెండో కమిషన్ బీపీ కమిషన్ ఎప్పుడు చేశారు? ఆప్షన్ 1 1978, 1980, 1982, 1984. ఆన్సర్ ఆప్షన్ 1 1978. 18th క్వశ్చన్. మండల్ కమిషన్ ఎన్ని కులాలను ఓబీసీ గుర్తించింది? ఆప్షన్ 1 3343, 3543, 3743, 3943. ఆన్సర్ ఆప్షన్ 3 3743. 19th క్వశ్చన్. జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 జస్టిస్ వి ఈశ్వరయ్య, శ్యామ్ సుందర్, బిఎల్ యాదవ్, ఆర్ఎస్ ప్రసాద్. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్ఎస్ ప్రసాద్. 20వ క్వశ్చన్. ఓబీసీ ఇచ్చిన రిజర్వేషన్ సవాలు చేస్తూ దాఖలైన కేసు. ఆప్షన్ 1 కేశవానంద భారతి, ఇందిరా సహాని, ఎంఆర్ బాలాజీ. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 కేశవానంద భారతి కేసు. 21st క్వశ్చన్. ఉమ్మడి ఏపీ రాష్ట్రం బీసీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1992, 1993, 1994, 1995. ఆన్సర్ ఆప్షన్ 3 1994. 22వ క్వశ్చన్. కేంద్ర విద్యా సంస్థ చట్టం 2006 ప్రకారం ఓబీసీలకు విద్యారంగంలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది? ఆప్షన్ 1 24%, 27%, 30%, 50%. ఆన్సర్ ఆప్షన్ 2 27%. 23rd క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయడానికి ఒక కమిషన్ నియమించినది. కమిషన్కు అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ 1 కేసీఆర్, బిఎస్ రాములు, ఆంజనేయులు, కేటీఆర్. ఆన్సర్ ఆప్షన్ 2 బిఎస్ రాములు. మైనారిటీలకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం 2014 జనవరిలో ఏ మతస్థులను మైనారిటీ జాబితాలో చేర్చారు? ఆప్షన్ 1 జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు. ఆన్సర్ ఆప్షన్ 1 జైనులు. సెకండ్ క్వశ్చన్. జాతీయ మైనారిటీ కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 1992, 1993, 1994, 1995. ఆన్సర్ ఆప్షన్ 2 1993. థర్డ్ క్వశ్చన్. మన రాష్ట్రంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1996, 1997, 1998, 1999. ఆన్సర్ ఆప్షన్ 3 1998. ఫోర్త్ క్వశ్చన్. మైనారిటీ సంక్షేమం గురించి ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 2005, 2006, 2007, 2010. ఆన్సర్ ఆప్షన్ 2 2006. ఫిఫ్త్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల కోసం క్రింది వాటిలో ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 కళ్యాణ లక్ష్మి, చేయూత, షాదీ ముబారక్, ఆసరా. ఆన్సర్ ఆప్షన్ 3 షాదీ ముబారక్. సిక్స్త్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం స్థితిగతులు మరియు రిజర్వేషన్ల కోసం వేసిన కమిటీ. ఆప్షన్ 1 ఎస్ చెల్లప్ప కమిటీ, సుధీర్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్, రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 సుధీర్ కమిటీ. సెవెంత్ క్వశ్చన్. సిఖో ఔర్ కమావో అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2013, 2014, 2015, 2016. ఆన్సర్ ఆప్షన్ 1 2013. ఎయిత్ క్వశ్చన్.
భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఆంగ్లో ఇండియన్ల రక్షణలకు చెందిన కొన్ని నిబంధనలు చేర్చారు? ఆప్షన్ 1 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం. ఆన్సర్ ఆప్షన్ 3 3వ భాగం. 9th క్వశ్చన్. ఈ క్రింది వారిలో మైనారిటీ ఎవరు? జైనులు, పార్సీలు, బౌద్ధులు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. 10th క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై వేయబడిన కమిటీ. ఆప్షన్ 1 ఎస్ చెల్లప్ప కమిటీ, సుధీర్ కమిటీ, సచార్ కమిటీ, సజీమ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 సచార్ కమిటీ. 10th క్వశ్చన్. రాజ్యాంగంలో విద్యా సంస్థల ప్రవేశానికి మతం, జాతి, కులం, భాష ప్రాతిపదికను వివక్షత చూపరాదు అని ఏ అధికరణ తెలుపుతుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 29 క్లాజ్ 2, ఆర్టికల్ 30 క్లాజ్ 1, ఆర్టికల్ 30 క్లాజ్ 1A, ఆర్టికల్ 30 క్లాజ్ 2. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 29 క్లాజ్ 2. వికలాంగులు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. వికలాంగుల హక్కులు రక్షణ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి? ఆప్షన్ 1 2%, 3%, 4%, 5%. ఆన్సర్ ఆప్షన్ 2 3%. సెకండ్ క్వశ్చన్. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నవంబర్ 3, నవంబర్ 22, డిసెంబర్ 3, డిసెంబర్ 22. ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ డిసెంబర్ 3. థర్డ్ క్వశ్చన్. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగుల ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? ఆప్షన్ 1 2%, 3%, 4%, 5%. ఆన్సర్ ఆప్షన్ 3 4%. ఫోర్త్ క్వశ్చన్. అంగవైకల్యం అనే అంశాన్ని రాజ్యాంగంలో ఏ జాబితాలోకి చేర్చింది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏ జాబితాలో లేదు? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర జాబితా. ఫిఫ్త్ క్వశ్చన్. రాజ్యాంగంలో వికలాంగులకు జీవన భృతి కల్పించాలి అని ఏ అధికరణ తెలుపుతుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 39, ఆర్టికల్ 40, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 41. సిక్స్త్ క్వశ్చన్. దేశంలో వికలాంగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. సెవెంత్ క్వశ్చన్. దేశంలో వికలాంగులు తక్కువగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 గోవా, సిక్కిం, మిజోరాం, మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ 3 మిజోరాం. ఎయిత్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 1 A1 దృష్టిలోపం కలవారి జాతీయ సంస్థ డెహ్రాడూన్. మానసిక లోపం వారికి జాతీయ సంస్థ సికింద్రాబాద్. ఎముకల లోపం వారి జాతీయ సంస్థ కలకత్తా. ఫోర్త్ వన్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వికలాంగ సంస్థ న్యూఢిల్లీ. 1A, B2, C3, D4. నైన్త్ క్వశ్చన్. ఒక వ్యక్తి వికలాంగుడిగా గుర్తించాలంటే ఎంత శాతం వికలాంగత్వాన్ని కలిగి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 40% లేదా అంతకన్నా ఎక్కువ. 10th క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా వికలాంగులకు నెలసరి ఆర్థిక సహాయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 1500. ఇంకా సోషియాలజీ ప్రీవియస్ బిట్స్ అనేవి ఉన్నవి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.